మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మీ అందరితోటి నేను జిల్లా ప్రెసిడెంట్ అయినాక మొట్టమొదటిసారిగా మీ అందరితోటి కలవడం నిజంగా కూడా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ ప్రెస్ మీట్లో నాతో పాల్గొంటున్న టీపీసీసీ స్పోక్స్ పర్సన్ జహీర్ అఖ్తర్ గారు, మా సీనియర్ నాయకులు అన్న చంద్రకుమార్ గౌడ్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా సెల్స్ చైర్మన్లు మా మహిళా ప్రెసిడెంట్ వసంతమ్మ గారు, ఐఎన్టీసీయూ ప్రెసిడెంట్ రాములు యాదవ్ గారు, మా సేవదల్ అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి గారు, మా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఫయాజ్ గారు, అదేవిధంగా మా ఎస్టీ సెల్ నాయకులు సెల్ చైర్మన్ మన లింగం నాయక్ గారు, డిస్టిక్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అవేజ్ గారు, ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షులు మన అక్బర్ గారు, అదేవిధంగా మా సీనియర్ నాయకులు చందు యాదవ్ గారు. ముఖ్యంగా ఈనాడు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మొన్న ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలని దాని గురించి మాట్లాడడం కోసమే మీ అందరితోటి ఒకసారి కలవడానికి ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా మొన్న నేను జిల్లా అధ్యక్షునిగా బాధ్యత తీసుకుంటున్నప్పుడు మీరంతా కూడా వచ్చి పెద్ద ఎత్తున ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినారు. అదేవిధంగా మా నాయకులు, మా కార్యకర్తలు, మా శ్రేయోభిలాషులందరికీ కూడా మొట్టమొదటిగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలు మొట్టమొదటి దశ ఎన్నికలు 11 తారీఖు నాడు ఉన్నాయి. 423 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ విజయ ఉత్సవాలు జరుపుకుంటుంది. ఇలా మా ముఖ్యమంత్రి గారు మొత్తం ఉన్న ఇంతకుముందున్న పాత ఉమ్మడి జిల్లాలన్నీ కూడా ఇలా తిరుగుతూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధి అంతా కూడా ప్రజలు ఉత్సవాలు ఇలా జరుపుకుంటున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. గతంలో 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి పనులు చేసి ఇవాళ ప్రజల ఆదరణ పొంది ఇవాళ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీతో సంతోషంగా ఉండి కాంగ్రెస్ పార్టీని అధికారం అమ్మేలా జరిగేపోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ సర్పంచ్లను గెలిపించాలని చెప్పి కూడా ఇలా వాళ్ళని చూస్తుంటే నిర్ణయం తీసుకొని ఇలా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థుల కోసం పనిచేస్తుంటే నిజంగా కూడా సంతోషంగా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మహిళల కోసం చేస్తుందో మహిళల అభివృద్ధి కోసం ఇలా మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తుంది. అదేవిధంగా ఇలా మహిళలకు పెద్దపీట వేసి ఇలా చాలామంది ఇలా 50% రిజర్వేషన్లు చాలామంది మా మహిళలంతా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇలా ఎన్నో జనరల్ సీట్లలో కూడా ఇలా మేము చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కూడా ఇలా జనరల్ సీట్లకు కూడా మేము 42% రిజర్వేషన్ కలిగిస్తామని చెప్పి ఏదైతే 42% రిజర్వేషన్ మేము ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినామో దాన్ని ఇవాళ కేంద్రం అమలు చేయకపోయినా మేము పార్టీ పరంగా ఇవాళ జనరల్ సీట్లలో కూడా మేము ఇవాళ 42% రిజర్వేషన్ మేమంతా కూడా అమలు చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. గ్రామంతో మనకంతా కూడా ఏదైతే గ్రామం అభివృద్ధి జరుగుతుందో గ్రామం అభివృద్ధి జరుగుతూనే రేపు రాష్ట్రం గట్టిగా ఉండాలని నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గ్రామ స్వరాజ్ అనే నినాదంతో కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోతున్న సందర్భంలో నేను మా ప్రజలందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలా ఏదైతే మీరు కాంగ్రెస్ సర్పంచ్లను గెలిపిస్తున్నారో ఇలా కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. ఇంకా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్లను మీరంతా కూడా ఓట్లేసి గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈ రాబోయే 3 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఎన్నో పథకాలు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ నుంచే రేపు రాబోయే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మీరు వేసే ప్రతి ఒక్క ఓటు ఆలోచన చేసి ఓటేయాలి. ఇవాళ మా ఎమ్మెల్యేలు 2 సంవత్సరాల్లోనే మా జిల్లా ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, అదేవిధంగా అనిరుద్ రెడ్డి కానివ్వండి, జిఎంఆర్ కానివ్వండి, ఇవాళ ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో మీరంతా కూడా గమనిస్తున్నారు. ఇవాళ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు బ్రహ్మోస్ ఫ్యాక్టరీ దేవరకథకు రావడం అంటే మామూలు విషయం కాదు. ఇటువంటి అభివృద్ధి లేని ఐఐటి ఇలా మనం సాధించుకున్నామంటే ఇదంతా కూడా మన ఎమ్మెల్యేలు చేస్తున్న అభివృద్ధి. ఈ అభివృద్ధిని ఇట్లనే కొనసాగించాలి. అదేవిధంగా గ్రామాల్లో ప్రతి ఒక్క
అంశంలో ఇవాళ మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకా గ్రామాల్లో చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి. గ్రామాలను అన్నింటినీ కూడా ఒక మోడల్ విలేజ్గా తయారు చేయాలి అనే ఆలోచనతోటి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే మద్దతు ఇస్తుందో ఆ క్యాండిడేట్ల అందరినీ కూడా మీరు ఓటేసి గెలిపించాలి. ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన క్యాండిడేట్ ఓటేస్తే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టు కాదు, మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నట్టు. ఇది చాలా ఆలోచన చేసి ఎన్నికలు మనం ఓటేయాల్సిన అవసరం ఉంది. ఇలా మీరు ఒక వ్యక్తికి ఓటేస్తలేరు, ఇది మీ గ్రామ అభివృద్ధి కోసం ఓటేస్తున్నామనే ఆలోచనతోటి మీరు ముందుకు పోవాలి. ఈ గ్రామాల్లో అభివృద్ధి కోసం మీరంతా కూడా పాటుపడాలి. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్న క్యాండిడేట్లను బలపరిచి మీరంతా కూడా ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తే రేపు రాబోయే 3 సంవత్సరాల్లో అనేక డెవలప్మెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ముందుండి బాధ్యత తీసుకొని గెలిపిస్తుందని చెప్పి కూడా మా నియోజకవర్గ ప్రజలతోటి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మా సర్పంచ్లను గెలిపేయాలి మేమంతా కూడా రివ్యూ పెట్టుకున్నాం. ఇలా మా కాంగ్రెస్ పార్టీకి 18 అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఇలా అనుబంధ సంస్థలు దాదాపు 7-8 అనుబంధ సంస్థలు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళంతా చైర్మన్స్ ఇక్కడ వచ్చిండ్రు. వాళ్ళకంతా కూడా ఇలా రివ్యూ మీటింగ్ జరుగుతుంది. ఆ రివ్యూ మీటింగ్లో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళంతా కూడా ఆల్రెడీ మండల్ కమిటీస్ అన్నీ కూడా వేసి వాళ్ళంతా అనుబంధ సంస్థలన్నీ కూడా ఇలా వాళ్ళంతా గట్టిగా పనిచేస్తున్నారు. ఆ సంస్థలన్నీ కూడా రేపు గ్రామాలకు పోయి అందరితోటి కలిసి మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పథకాలన్నీ గ్రామాల్లోకి తీసుకుపోయి రేపంతా కూడా సర్పంచ్లను గెలిపించుకునే బాధ్యత తీసుకోవడానికే ఇవాళంతా కూడా మేము మీటింగ్ పెట్టుకున్నాం. వాళ్ళంతా కూడా రివ్యూ చేస్తున్నాం. రేపు రాబోయే దినాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి సెల్లో ఉన్న గ్రామ లెవెల్ నుంచి బూత్ లెవెల్ నుంచి మన టౌన్ వరకు కూడా మన విధంగా పట్టణ లెవెల్ వరకు కూడా మేము అన్ని కమిటీస్ పూర్తి చేసుకుంటాం తొందరలోనే. రేపు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే మా ముఖ్య లక్షణం. రేపు కాంగ్రెస్ పార్టీకి అందరు కూడా ప్రజలు అండగా ఉండాలి. రేపు రాబోయే ఎన్నికల్లో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా అదేవిధంగా రేపు మున్సిపాలిటీకి జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మా సెల్లో ఉన్న చైర్మన్స్ అంతా కూడా సహకరిస్తారు. అదేవిధంగా వాళ్ళు బలోపేతం చేయడానికి ముందుకు వెళ్తున్నారని చెప్పి కూడా మీ అందరితో తెలియజేసుకుంటున్నాను. మేము లాస్ట్కి ఒకటే ఒక విజ్ఞప్తి, మా గ్రామీణ ప్రజల ఓటర్లకంతా కూడా మరొకసారి నేను చెప్తున్నా, ఎటువంటి ప్రభావాలకు లొంగకుండా రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులకు మీరంతా కూడా ఓట్లేయాలి, మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కూడా అందరితోటి విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV 99 న్యూస్.